పులివెందులలో జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే తమ కార్యాలయంలో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత కడపలో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. పులివెందులలో ఎప్పుడు రౌడీజం రిగ్గింగ్లతో గెలిచేవారని, నామినేషన్ వేసేవాళ్ళని ఇబ్బంది పెట్టే వేధించేవాళ్ళని పేర్కొన్నారు. రాష్ట్రంలో సరైన నాయకుడు ఉండటం వల్లే పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయని, ప్రజలు కూడా తమ ఓటుని వినియోగించుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే కూడా ఏదైతే పులివెందుల కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయో మన ముందు నుంచే మనకి తెలిసిన విషయమే. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా పులివెందుల్లో వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవటం, రౌడీజం చేసుకోవటం, ఎవరిని నామినేషన్ వేయకుండా చేయటం, అదేవిధంగా ఎవరైనా నామినేషన్ వేస్తే కావాలని అధికారుల చేత చింపి డిస్క్వాలిఫై చేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు ఇదివరకు. ఈరోజు సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ఈరోజు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఈరోజు ఏమీ చేయలేకపోయారు. ఈరోజు అక్కడ ఉండే పబ్లిక్ కూడా వాళ్ళు ఓటు హక్కు ఈరోజు ఉపయోగించుకోగలిగారు. ఇదివరకు ఏ విధంగా ఉండేదో ఇప్పుడు ఎట్లా ఉందో చూసాం. పోయినసారి కూడా చూసాం మనం. వాళ్ళ గవర్నమెంట్లో ఉండేటప్పుడు కొంతమంది నామినేషన్లు వేస్తుంటే బయటకు తీసుకొచ్చి కొట్టిన రోజులు కూడా చూసాం మనం అంతా కూడా. ఈరోజు ఎక్కడా కూడా మన పోలింగ్ కూడా ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేదు. పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇది ఒక రిజల్ట్. ఇది ఎందుకంటే ఎప్పుడు అతిగా చేయకూడదు అనేది కూడా మేము చెప్తూనే ఉంటాం. ఈరోజు నీకు ఒక అవకాశం అనేది ప్రజలు ఇచ్చారు. 151 సీట్ ఇచ్చారు. నువ్వేం చేసావు? బటన్ వేస్తున్నాను, అకౌంట్లో వేస్తున్నానని చెప్పేది తప్పితే ఈరోజు లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏది ఒకటి కూడా పట్టించుకోవాలా. ఒక రోడ్ వేయలా, అదేవిధంగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ, ఇట్లాంటివన్నీ